ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని ఆశిస్తూ మీ గౌతమ్. హాయ్ హలో, నేను మీ గౌతమ్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే మనము ఫ్రెష్ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు మనం హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ అందరికీ తెలుసు కదా. సికింద్రాబాద్ మెయిన్ స్టేషను, నాంపల్లి మెయిన్ స్టేషన్ ఉంది. అట్లానే కొంచెం లాంగ్ ట్రైన్స్ బేగంపేటలో కూడా అవుతాయి. మనమైతే ఇప్పుడు హైదరాబాద్ టు పూణే వెళ్తున్నాము. టికెట్ ముంబై చేసుకున్నాను కానీ పూణేలోనే డ్రాప్ అవుతున్నాను అనమాట. మనకైతే 3 o'clockకి ఇప్పుడు బేగంపేట నుంచి మనకి పూణే ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ డీటెయిల్స్, ఆ ట్రైన్ నెంబర్, ఆ ఫెసిలిటీస్ మొత్తం అయితే మనం ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం వచ్చేసి 2:45 ఉంది. ఇంకా 15 minutes ఉంది మనకి ట్రైన్కి. కొంచెం ఫుడ్ ఏదైనా పార్సిల్ తీసుకొని అయితే నేను ట్రైన్ ఎక్కాలి. వన్స్ ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే ఐల్ గెట్ బ్యాక్. మనమైతే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట. చూడొచ్చు. మనము ఎక్కే ట్రైన్ వచ్చేసి 02702 అనమాట. హుస్సేన్ సాగర్ కోవిడ్ స్పెషల్ ట్రైన్ ఇది. మనమైతే సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాము. సెకండ్ ఏసీ ఎంత పడింది, సెకండ్ ఏసీ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఆ ట్రైన్ లోపల ఏంటి అనేది మనకి ట్రైన్ రాగానే నేను అయితే అప్డేట్ చేస్తాను. మనకి షార్ప్ 3 o'clock ట్రైన్ 2:55 అవుతుంది. చూద్దాము. బాగుంది కదా ఈ కర్వ్. ఇది బేగంపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది. హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ డెక్కన్ అంటే నాంపల్లి స్టేషన్ నుంచి ముంబై సెంట్రల్ వరకు వెళ్తుంది ట్రైన్. మనమైతే పూణేలో దిగుతాము. వచ్చేసింది మన ట్రైన్. ఇది మన బోగి A1. ఆపు 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 ఎస్ ఆపాడు. మొత్తం ట్రైన్ డీటెయిల్స్ అయితే ఎక్కిన తర్వాత ఇస్తాను. ఇప్పుడు ట్రైన్ అయితే మనకి బేగంపేట నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వికారాబాద్. నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది మన బెర్త్. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం కదా బేగంపేట నుంచి. మనకి నెక్స్ట్ వచ్చే స్టాప్ వికారాబాద్, తాండూరు తెలంగాణలో. నెక్స్ట్ ఇది కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది. కర్ణాటకలో వచ్చే స్టాప్స్ మనకి సేరం, చిత్తాపూర్, వాడి, షాహాబాద్, కాలాబుర్జీ జంక్షన్, గంగాపూర్ రోడ్. ఇవన్నీ 1 2 3 4 5 6 స్టాప్స్ ఇన్ కర్ణాటక అనమాట ఈ ట్రైన్కి. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రలో షోలాపూర్లో ఎంటర్ అవుతుంది. షోలాపూర్, కుర్దువాడి, పూణే జంక్షన్, కళ్యాణ్ జంక్షన్, ముంబై దాదర్ సెంట్రల్, ముంబై CSMT అనమాట, ముంబై సెంట్రల్ స్టేషన్. ఓకే, చూస్తే మనకి ఇప్పుడే మనము హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాము. KBHB దగ్గర ఉంటుంది కదా హైదరాబాద్లో. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాము. మనము 3 o'clock ఎక్కాము కదా బేగంపేటలో. మనకి పూణే midnight 1:15 1:10కి వెళ్తుంది పూణే అన్నమాట పరిస్థితి. చూస్తున్నారు కదా, ఇదంతా మనకి హైటెక్ సిటీ ఏరియా. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేషన్ కూడా మీకు అప్డేట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. నైట్ 1 వరకు కదా ఆల్మోస్ట్ మేల్కొనే ఉంటాను. నైట్ సరిగ్గా నిద్ర లేదు, చూద్దాం ఎంతవరకు మేల్కొని ఉంటాం. ఈ ట్రైన్ పేరు హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ 02702. ఇది మనకి హైటెక్ సిటీ స్టేషన్, మెట్రో స్టేషన్. ఇక్కడ చూడొచ్చు మీరు దూరంగా హ్యుండై కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ స్టేషన్ మనం క్రాస్ అవుతున్నాము. ఈ మధ్య ఏంటో కానీ ఏ చిన్న ట్రిప్ మొదలుపెట్టినా కూడా మనకి వర్షం వెల్కమ్ చెప్తుంది. హైటెక్ సిటీ స్టేషన్ దాటి హఫీజ్పేట వచ్చేటప్పటికి చూడండి అసలు క్లైమేట్ మొత్తం మారిపోయింది, డార్క్గా అయిపోయింది. బాగా ఉంది అసలుకి.
చూడొచ్చు మనకి ట్రైన్ ఏ స్పీడ్లో పోతుంది అనేది 110 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంది. ఇప్పుడు వరకు మనము 8 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ యావరేజ్ తీస్తే మ్యాక్సిమం స్పీడ్ 111 టచ్ చేసింది. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 77 కిలోమీటర్స్లో పోతుంది అనమాట. చూస్తున్నారు కదా మ్యాక్సిమం స్పీడ్ అయితే ఇప్పటికి 111 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 112 కిలోమీటర్స్, 111.8. యావరేజ్ వచ్చేసి 78.2 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇది లైవ్ ట్రాకింగ్ అనమాట ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది. మనం ఎక్కిన తర్వాత ఫస్ట్ స్టాప్ ఇది వికారాబాద్ జంక్షన్. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చింది ఇక్కడికి. మధ్యలో ఆపాడు కానీ అక్కడ నుంచి బాగా ఫాస్ట్గా పికప్ చేసుకుని వచ్చినా కూడా హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఇది వికారాబాద్ జంక్షన్, తెలంగాణ. ఇది వికారాబాద్ జంక్షన్. మన ముందు ఒక జనరల్ బోగి ఒకటి ఉంది, దాని తర్వాత మనది సెకండ్ ఏసీ ఇదనమాట మన బోగి. దాని తర్వాత 2 3 టైర్ ఏసీస్ ఉన్నవి. అసలు ఎన్ని కోచెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. ఇంజన్ తర్వాత ఒక జనరల్ బోగి, తర్వాత మనం. అది పరిస్థితి. వికారాబాద్ క్రాస్ అవుతున్నాము. మనకి ఇది ఒకటి ఉంది మనం తీయాల్సిన వీడియోస్. వికారాబాద్ ఫారెస్ట్ ఒకటి అయితే మన బకెట్ లిస్ట్లో పెట్టుకున్నాను. బై రోడ్ రూట్ వస్తే బాగుంటుంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి. మనమైతే ఎగ్జాక్ట్లీ 32 మినిట్స్ లేట్ వచ్చాము వికారాబాద్. బాగానే స్పీడ్ లాగిస్తున్నారు. చూద్దాం మనం పూణే వెళ్ళేటప్పటికి డిలేడ్ వెళ్తామో ఆన్ టైం వెళ్తామో అనేది చూద్దాము. బయట క్లైమేట్ అయితే అద్భుతంగా ఉంది అసలుకి. ఇది మనకి సెకండ్ ఏసీ కూపే ఇట్లా ఉంటుంది. అది సైడ్ అప్పర్ సైడ్ లోయర్. మనకి కింద కూడా కింద పైన ఒకటి ఉంటుంది అనమాట. 3 టైర్ వచ్చేసి 3 ఉంటుంది, 2 టైర్కి 2 ఉంటాయి అనమాట. ఇది మన కూపే. ఈ ట్రైన్లో వచ్చి మనకి ఒక 2 టైర్ ఏసీ ఉంది, 2 3 టైర్ ఏసీస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏసీ లేదు ఈ ట్రైన్లో. అది యాజ్ ఆఫ్ నౌ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఎంత అద్భుతంగా ఉందో నేచర్. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ద బెస్ట్ వ్యూ ఇది ఇప్పటి వరకు. ఇంకా ముందు ముందు ఏమొస్తుందో తెలీదు మనకి. ఇంకో 2 అవర్స్లో, ఇంకో 2 అవర్స్ కూడా కాదు, 1 అవర్లో చీకటి పడిపోతుంది. దిస్ ద బెస్ట్ వ్యూ మనం ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత. తాండూర్ అయితే వచ్చాము మనము. నెక్స్ట్ వికారాబాద్ నెక్స్ట్ స్టేషన్ తాండూర్ అనమాట. ఇది తాండూర్ రైల్వే స్టేషన్. ఇది మనకి తెలంగాణలో లాస్ట్ స్టేషన్ ఈ ట్రైన్ రూట్లో. నెక్స్ట్ వచ్చేసి మనము కర్ణాటకలోకి ఎంటర్ అవుతాము ఈ స్టేషన్ తర్వాత. 28 మినిట్స్ లేట్ నడుస్తుంది మనకి ట్రైన్. ఇది మనకి తాండూరు రైల్వే స్టేషన్ చూడొచ్చు. దిస్ ఇస్ ద రైల్వే స్టేషన్ ఆఫ్ తాండూర్. హార్డ్లీ 1 మినిట్ ఆపారు ఇక్కడ తాండూరులో. ఇది ఇంకా తెలంగాణకి లాస్ట్ స్టేషన్ ఇంతకుముందు చెప్పినట్లు. నెక్స్ట్ మన కర్ణాటక బోర్డర్లోకి ఎంటర్ అవుతాము. మనమైతే తెలంగాణ దాటాము, ఇప్పుడే కర్ణాటక ఎంటర్ అయ్యాము. ఎలా తెలిసింది కర్ణాటక ఎంటర్ అయ్యామంటే మన ఫోన్ నెట్వర్క్ నుంచి మెసేజ్ వచ్చింది, వెల్కమ్ టు కర్ణాటక అని చెప్పాను కదా. తాండూర్ బోర్డరు. ఇప్పుడు కర్ణాటకలోకి వచ్చేసాము. కర్ణాటకలో ఏమేమి స్టేషన్స్ ఉంటాయి ఏంటనేది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ అప్డేట్ చేస్తాను. మనం ఏదో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే గోల్లో ఉంటే నెక్స్ట్ స్టేషన్ వచ్చేసింది సేరమ్మ. ఇది స్టేషన్ కర్ణాటకలో ఎంటర్ అయ్యాము. కర్ణాటకలో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ స్టాప్ అనమాట ఇది. ఇప్పుడు మనం దిగేలోపు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇంకెందుకులో దిగటం అని చెప్పేసి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను మీకు. చూడండి నేను అంటాను ఉన్నాను, స్టార్ట్ అయిపోయింది. ఇది సేరం స్టేషన్. SERAM. SEDAM.
మనకి యాప్లో SCRA మనకు కనిపిస్తుంది. కర్ణాటకలో రెండో స్టేషన్కి ఎంటర్ అయ్యాము. చిత్తార్పూర్, ఇది చిత్తాపూర్ స్టేషన్, సెకండ్ స్టేషన్ ఇన్ కర్ణాటక మన జర్నీలో. పర్ఫెక్ట్గా 1 minute అంటే 1 minute అంతే, అంతకు మించి అయితే ఆగట్లేదు. స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. అల్ట్రాటెక్ సిమెంట్ బోగీలు అది. వీఆర్ క్రాసింగ్ చిత్తాపూర్. చిత్తాపూర్ దాటాం కదా, ఇంకా 4 స్టేషన్స్ ఉన్నవి మనం కర్ణాటక క్రాస్ అవటానికి. మీకు బోగి డీటెయిల్స్ చెప్పాను కదా, అవి ఇప్పుడు చెప్తాను చూడండి. ఇవి మొత్తము మనకి ఇంజిన్ కాకుండా 17 బోగీలు ఈ ట్రైన్లో. మనకి స్లీపర్ క్లాస్ వచ్చేసి 10 బోగీలు ఉన్నవి. ఇందాక నుంచి నేను 3 టైర్ 2 బోగీలు అని చెప్తున్నాను, అవి 3 బోగీలు, B1, B2, B3. 2 టైర్ ఒకటి, జనరల్ క్లాస్ 2, అండ్ టైల్ అండ్ ఈ జనరేటర్ కార్ ఇది ఉంటుంది కదా, అదొక బోగీ అనమాట. టోటల్ 17 కోచెస్ అనమాట ఈ ట్రైన్లో. ఇప్పుడైతే మనం వాడి జంక్షన్కి వచ్చున్నాము. 40 minutes లేట్ ఉన్నది, సంహౌ కవర్డ్ అప్ టు 15 minutes అనమాట. ఇంకా 15 minutes లేట్లో నడుస్తుంది. ఇది వచ్చేసి వాడి జంక్షన్, మనకి రైట్ సైడ్లో ఉంది ప్లాట్ఫామ్. ఇంకా ఓపిక లేదు, ఇది ట్యాబ్కి ఏదో తేడాగా వస్తున్నారు మనల్ని. ప్రతి స్టేషన్కి సెకండ్ ఏసీలో ఏదో జనరల్లో తిరుగుతుంటే, సో వాళ్ళు చూపులే తేడాగా ఉన్నాయి, ఎందుకులే అని చెప్పి దిగట్లేదు. నెక్స్ట్ వచ్చేసి షహాబాద్, నెక్స్ట్ అలాబురాగి జంక్షన్, గంగాపూర్ రోడ్, అంతటితో మనకి కర్ణాటక అయిపోతుంది. ఆ తర్వాత షోలాపూర్ తోటి మహారాష్ట్ర స్టార్ట్ అవుతుంది. జంక్షన్ మనం దిగలేదని ఫీల్ అయినట్టుంది, అరగంట నుంచి ఇక్కడ ఆపేశాడు. ఇంకా నాకే చిరాకు వచ్చేసి దిగాను. ఇది వాడి జంక్షన్. మరి క్రాసింగ్ ఏమైనా ఉందో, టెక్నికల్ ఇష్యూనో. కొంచెం ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటంటే రైల్వే విజిలెన్స్ ఆఫీసర్ ఒకతను పరిచయం అయ్యాడు, నా పక్క సీట్లోనే వచ్చారు. చాలా కూల్ ఉన్నాడు మనిషి. హిస్ నేమ్ ఇస్ సుబేద్ ఫ్రమ్ షోలాపూర్ వరకు ట్రావెల్ అవుతానన్నారు. బాగా మాట్లాడారు ఇప్పుడు దాకా. కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకుందాం, మనకి ట్రావెలింగ్కి చాలా ఉపయోగపడతారు యాక్చువల్గా. విజిలెన్స్ ఆఫీసర్ అంటే ఆయన డ్యూటీస్ ఏంటంటే, ఇప్పుడు TCC వీళ్ళందరూ సరిగ్గా వర్క్ చేస్తున్నారా లేదా, ఏమైనా లంచాలు తీసుకుంటున్నారా, టికెట్ రాయకుండా ప్యాసింజర్స్ ఎక్కిస్తున్నారా, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఆర్టింగ్ అనమాట, కైండ్ ఆఫ్ ఆర్టింగ్. స్టేషన్స్ ఆర్టింగ్ ఉంటుంది, ట్రైన్ ఆర్టింగ్స్ ఉంటాయి, ట్రావెలింగ్ ట్రైన్స్ ఆర్టింగ్ ఉంటాయి, వాటి అనమాట. వీటన్నిటికీ ఆఫీసర్ అతను. గుడ్ వన్, మంచి పరిచయం. వీడు ఎప్పుడు కదులుతాడో అర్థం కావట్లా, ఎందుకు ఆపాడో అర్థం కావట్లా. ఇది షహాబాద్ రైల్వే స్టేషన్. 35 minutes లేట్ నడుస్తుంది ఇప్పటికి. అసలు ఎందుకు ఆపాడు, ముందు వాడి జంక్షన్లో చాలా ఎక్కువసేపు ఆపాడు అనమాట. నోకులు. ఇంకెక్కడి నుంచి మనకు విజన్ ఏముండదు, ఏం చూపించలేను కూడా మీకు షూట్ చేసి. అండ్ వీఆర్ ఎట్ కల్బుర్గి రైల్వే స్టేషన్. కల్బుర్గి అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యా, ఈ పేరు ఎక్కడ వినలేదు అని చెప్పేసి. తెలిసింది ఏంటంటే గుల్బర్గా ఉంది కదా, గుల్బర్గా నేమ్ కల్బుర్గిగా మార్చారంట. సో దిస్ ఈస్ గుల్బర్గా రైల్వే స్టేషన్. ఇక్కడ మనకి 5 minutes స్టాప్ ఉంది. సెకండ్ ఏసీలో ముంత మసాలా దొరికింది మనకి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదైతే ఎంజాయ్ చేద్దాం ప్రస్తుతానికి. చాలా బాగుంది. సెకండ్ ఏసీలో ముంత మసాలా దొరికింది, నేనైతే ఇప్పుడు గెస్ట్ చేయలేదు. మొత్తానికి మహారాష్ట్ర ఎంటర్ అయ్యాం. షోలాపూర్ ఇది. And I have met a good friend, Sumedh. Sumedh, few words about our company today. It was a really very good experience. We met first time, and I wish Gautam sir a very good luck. What he is doing is doing a brilliant thing. I guess I'm very happy. Thank you, I've met Sumedh. with him. Thank you, Sumedh. And we will be in Touch. continue in touch. Yeah. Definitely, I have taken his number, and we will be in touch. Thank you, sir. It was a great meeting with you. Thank you, Sumedh.
ఢిల్లీ ట్రైన్లో తీసినట్లు మెయిన్ స్టేషన్ వ్యూస్ మిస్ అవుతున్నాం. లైక్ సెంటర్ పాయింట్ ఆఫ్ ద స్టేషన్ ఉంటుంది కదా, మనది ఇంజిన్కి రెండో బోగి అవ్వటం వల్ల బాగా ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. కోర్ స్టేషన్ ఫ్లేవర్ అయితే మీకు చూపించలేకపోతున్నాను, అదొక్కటే ల్యాగ్. ఇక్కడ ఒక 5 minutes యాక్చువల్ స్టాప్, అఫీషియల్ స్టాపు 10 minutes వరకు ఆగుతుందని చెప్పారు. ఇప్పుడు మాట్లాడిన సుబేద్ ఎవరైతే ఉన్నారో హూ ఈజ్ అన్ విజిలెన్స్ ఆఫీసర్ ఇన్ రైల్వే అనమాట. చాలా మంచి క్వాలిటీ టైం ఫర్ ద పాస్ట్ 3 hours. ఇందాకేదో స్టేషన్లో ఎక్కారు ఆయన, 3.5 hours నుంచి మంచి టైం పాస్. వెరీ నైస్ పర్సన్. ఈ వెస్ట్లో మనకి రైల్వేస్లో ఏ పని ఉన్నా, ఏ ఎమర్జెన్సీ ఉన్నా కూడా తను హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. అట్లానే నేను కూడా కొన్ని ఆఫర్ చేశాను. ఏపీ వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇన్వైట్ చేశాను తనని. బాగుంది జర్నీ ఇప్పుడు వరకు అయితే. ఇంకైతే ఒక 2 hours స్లీప్ వేద్దాం అనుకున్నా, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ షెడ్యూల్ పెట్టుకున్నాను షూటు. చూద్దాం. షోలాపూర్లో మన బిర్యానీ అయితే వచ్చింది. ఆన్లైన్ ఆర్డర్ పెట్టాను, ఎగ్ బిర్యానీ. ఎంత చార్జ్ చేశాడు? 166 rupees. రాయల్ క్యాటరర్స్. చూద్దాం, టేస్ట్ చూసి ఎలా ఉందో కూడా చెప్తాను మీకు. టైము 11 అవుతుంది, 11 దాటింది. అందరూ పడుకున్నారు, ఇంకా లైట్లు కూడా ఆపేసాము. దాని నుంచి చాలా ఈజీగా ఉంది వ్లాగ్ చేయాలంటే. అందరూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం కట్ చేసి చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. ఇంకా అందరితో మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము. అది పరిస్థితి. ఇప్పుడు మీరు ఏదో ఒకటి చూపించాలి కదా అని చెప్పేసి ఇది యాక్చువల్లీ చూపిద్దాం అనుకున్నాను. మనమైతే ఇప్పుడు 77 kilometers యావరేజ్ తీసుకున్నాము. 77 kilometers యావరేజ్ తీసుకుంటే 75.3 km/h ట్రావెల్ అవుతుంది. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 116.6 km టచ్ చేసింది. చూడొచ్చు ఇప్పుడు కరెంట్ రన్నింగ్ స్పీడ్ ఆ పైన కనిపిస్తుంది అనమాట. అదిగోండి 86.787 అది అనమాట కరెంట్ రన్నింగ్ స్పీడ్. లాస్ట్ స్టాప్ నుంచి నేను మీకు షోలాపూర్లో చూపించాను కదా, తర్వాత పెద్ద స్టాప్స్ ఏం లేవు, అందుకని అది కూడా మనం కవర్ చేయలేదు. లాస్ట్ స్టాప్ నుంచి పూణే వరకు 3 hours ఉంది. 3 hours ఒక స్టాప్ కూడా లేదనమాట. నిజంగా నాకు చాలా వండర్గా ఉంది. సో పడుకోవాలా వద్దా కూడా అర్థం కావట్లేదు. 1:10కి మనం పూణే రీచ్ అవుతాము. సో ఇప్పుడు పడుకున్న అటు ఇటుగా నిద్ర అవుతుంది. మళ్ళీ పొద్దున్నే 7కి లేచి మనము వేరే బ్లాగ్ కూడా ప్లాన్ చేస్తున్నాను, అది షూట్ చేయడానికి వెళ్ళాలి. దిస్ ఈజ్ ఆల్ ఫర్ నౌ. పూణే రైల్వే స్టేషన్లో దిగ్గానే నేను మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. చూసారు కదా ఇందాక సుమేక్ బాగా 3 hours ఆఫ్ ట్రావెల్లోనే బాగా క్లోజ్ అయ్యారు. తను రైల్వే ఎంప్లాయీ. రైల్వేలో తను నాకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా తను చేస్తామన్నారు. ఇక మీదట ఇది పరిస్థితి. ఈ ముంబై పూణే ఈ సెక్టార్లో రైల్వేలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా, అంటే హెల్ప్ అంటే పాజిటివ్ కైండ్ ఆఫ్ థింగ్స్లో అదనమాట. మంచి పర్సన్ కలిసాను. సరే మరి పూణే స్టేషన్లో కలుద్దాం మళ్ళీ. అర్ధరాత్రి 1:20 ఫైనల్లీ పూణేలో దిగాము. ఇంకా ట్రైన్ కూడా ఆగలేదు, నేను దిగేసాను స్లోగానే. ట్రైన్ కూడా పరిస్థితి 40 minutes లేట్తో వచ్చినా కూడా వచ్చేటప్పటికి 10 minutes లేట్తో కవర్ చేశాడు. రైట్ టైం మనకి 1:10 అని చెప్పాను కదా. వాళ్ళు ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు నుంచి ఎగ్జిట్ అవ్వమన్నారు. వెళ్ళిపోయి వాళ్ళని జాయిన్ అయ్యి మంచి కాఫీ వేసి చూడాలి దొరుకుతుందో లేదో. నెక్స్ట్ ఏంటనేది రేపు మార్నింగ్ చూడాలి. మీకు ఫేర్ డీటెయిల్స్ ఇస్తానని చెప్పాను కదా. అప్ టు పూణే మనకి బేగంపేట నుంచి 1350 పడింది 2 tier AC. ఇంకేం చెప్పాలి, ఫుడ్ రివ్యూ ఇస్తా అని చెప్పాను, నేను మర్చిపోయాను అది చెప్పడము. పక్కన మంచి కాలక్షేపం. వేరే ఫ్యామిలీ ఒకళ్ళు ఉన్నారు, వేరే ఫ్రెండ్ ఒక అతను తగిలాడు. అట్లా ఇంకా వాళ్ళ ముందు నేను వ్లాగ్ చేయలేకపోయాను అనమాట. అనుకున్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వలేకపోయాను అనిపిస్తుంది. ఫుడ్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఆన్లైన్ చేసుకున్నాను.
ఆన్లైన్లో మనం రన్నింగ్ ట్రైన్లోంచి మనం ఆన్లైన్లో ఫుడ్ ఎలా బుక్ చేసుకోవాలనేది నేను సపరేట్ బ్లాగ్ కూడా చేస్తాను క్లియర్గా. ఓకే, సో లెట్స్ ఎండ్ అప్ దిస్ వ్లాగ్ హియర్. ఎక్కి దిగేటప్పుడు వాసిపోతుంది. ఏం స్టామినానేమో 3 నెలల ఇంటి దగ్గర కూర్చునేటప్పటికి వచ్చేసాము ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి. ఇక్కడ ఎగ్జిట్ ఎక్కడ ఉందో చూద్దాం. బయటికి రాగానే నా దేశ పతాకం ఎగురుతూ ఉంటే ఆ వైబ్రేషన్ వేరు. తిరిగిపోయింది, బ్రహ్మాండంగా ఉంది కదా. మొత్తానికి పూణే అయితే ల్యాండ్ అయ్యాము. ఇక్కడ ఇతను పరిచయం చేయాలి, పెద్ద మనుషుల్ని. చంద్రప్రసాద్ అండ్ రాంబాబు చేస్తండ హాయ్ చెప్పండి. అది వచ్చి ఒక మంచి కాఫీ తాగుదాం అనుకున్నా, కాఫీ దొరకలేదు. నైట్ 2:10 అవుతుంది. మీరు వెళ్ళిపోయి ఒక 2 hours క్విక్ న్యాప్ వేసేసి ఇంకా రేపు మార్నింగ్ అయితే ఇంకా రివీల్ చేయడానికి ఏమి లేదు కానీ లోనావాలా వెళ్తున్నాం. రేపు ఎర్లీ మార్నింగ్ సమ్ అరౌండ్ 6 అట్లా 5:30 అట్లా బయలుదేరేసి విల్ గెట్ బెస్ట్ వీడియోస్. అండ్ ఈ ట్రైన్ వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వెయిట్ ఫర్ ద మోస్ట్ ఎక్సైటింగ్ వీడియోస్ ఫ్రమ్ పూణే. ఇది మా పార్ట్నర్ రేపు ఎల్లుండి. ఓకే, లెట్స్ క్లోజ్ ఇట్ హియర్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.